ప్రపంచాన్ని వెళ్ళాలి, కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించాలి నేను. రే ఏందిరా పిచ్చిగా వాక్కుంటా సార్ నువ్వు ఏందేందో కాదు. నీకు 30,000 ఇస్తుంది కదా, పోయి ఎరువులు తీసుకొని రాపోరా అని చెప్పి. ఇదే 30,000 ఇది మందులేవి. నా తెలివి నీకు తెలుసు కదా, అందుకనే షేర్ మార్కెట్లో పెట్టినా. రేపు పొద్దున్న కల్లా అది 10,000 అవుతుంది చూడు. ఏందిరా 10,000 అవుతుందా? నేను ఇచ్చింది నీకు 30,000 కదరా. అదే రేపటికల్లా ఆ స్టాక్ మార్కెట్ చూసి 60,000 అవుతుంది అనుకున్నాను. అలా ట్రంప్ అమెరికాలో కూర్చొని ఏదో వాగినాడు మహానుభావుడు, అందుకని ఇక్కడ స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలే నాకు. కోతినా కొడక అసలు ఆ డబ్బులు ఎట్లొచ్చినాయి అనుకుంటున్నావురా నువ్వు? నన్ను కొడతావు, ట్రంప్ చేస్తే ఎట్లా వచ్చినాయి డబ్బులు? నువ్వు ఇట్లాంటి పనికి మాలిన పని చేస్తావని చెప్పి నీ 2 వీలర్ అమ్మేసి ఆ డబ్బులు నీకు ఇచ్చిండేది. నా బండి అమ్మేసి నాకే డబ్బులు ఇచ్చినావా? లేకపోతే నేనేమన్నా తిక్కనా కొడుకున్నా? ప్రతిసారి ఇట్లాంటి పని చేస్తానవని నీ బండి అమ్మేసిన. సిగ్గొచ్చిందా? నా బండి అని తెలుసుకుని నేను స్టాక్ మార్కెట్లో పెట్టేవాడినే కాదు.